నమస్తే రవి సార్. నమస్తే లక్ష్మి. సార్, అమరావతి రైతుల ప్లాట్లకి సంబంధించి వాటి రద్దుకు అనుకూలంగా సిఆర్డీఏ నోటీసులు ఇవ్వడం, దీని మీద రైతులు హైకోర్టుకు వెళ్ళడం. సో హైకోర్టు వాటిని రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది సార్. రైతులకు కాస్త ఊరట లభించినట్టు. ఇంకా అమరావతి విషయం తీసుకుంటే సార్, నిన్న రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రి ఆయన కూడా రాజధాని అమరావతి అంటూ ఆయన ప్రస్తావించడం, మొత్తం కొంత రాజకీయాలు అమరావతి చుట్టూ తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది సార్. ఇంకా చాలా ఎక్కువగా తిరుగుతాయి రాజకీయం. అసలు ఎన్నికల్లో అమరావతి ఒక కీలకమైన సమస్య అవుతుంది, ఇదంతా భావించారు రాజకీయ పార్టీలు. సార్, కానీ తీరా ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ అభ్యర్థులు వాళ్ళు ఎవరికి వచ్చింది రాలేదు, అలాగే ఎవరు పొత్తులు పెట్టుకుంటారు, ఇది ప్రధాన సమస్య అయిపోయింది. నిజానికి అమరావతి ఇప్పుడు అంత గతంలో అందరూ ఊహించినంత లేకపోతే మీడియా కేంద్రీకరించినంత ఫోకస్గా ఉందనేది ప్రశ్నే. కానీ ఎవరు ఫోకస్ చేసినా చేయకపోయినా అమరావతి అనేది పూర్తి కావటం, రాజధాని రావటం, రాజధాని మార్చి 3 పెట్టే అధికారం ఉందా లేదా సుప్రీంకోర్టు చెప్పడం, ఈ ప్రశ్నలన్నీ ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి కదా. ఈ క్రమంలో మీరు అన్నట్టుగా నిన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆయన బీజేపీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ ఇప్పుడు ఉన్న వాళ్ళలో సీనియర్ నాయకుడు, ఆయన వచ్చారు విశాఖపట్నానికి. అసలు ఆయన రావటమే ఒక ఆసక్తికరమైన విషయం. ఇటు వైసీపీ, అటేమో టీడీపీ, జనసేన వాళ్ళ సభలు, ఈరోజు తెలుగుదేశం జనసేన సభ, నిన్న జగన్ సభ, ఈ సభల మధ్యలో రాజ్నాథ్ సింగ్ వచ్చి బీజేపీ వ్యూహం ఎలా ఉంటుంది, కలిసి వెళ్తారా లేదా, వైసీపీతో పరోక్ష స్నేహం కొనసాగిస్తారా, ఇలాంటి అనేక ప్రశ్నలు ఉన్నప్పుడు రాజ్నాథ్ సింగ్ వచ్చి సమావేశం జరిపి మనమంతా అన్ని సీట్లు గెలుచుకోవాలి, మీరు సిద్ధం కండి అని. అది కేవలం ఫార్మాలిటీ అని అందరికీ తెలుసు. రాజ్నాథ్ సింగ్ మీటింగ్ కానీ అక్కడ జరిగిన తతంగం కానీ అది కేవలం రాజకీయ లాంఛనం, ఒక మొక్కుబడి వ్యవహారం. రెండోది మేమేం వెనకబడలేదు అంటాం కోసం, అంటే తెలుగుదేశం జనసేనతో కలుస్తారా లేదా అనే ప్రశ్న వస్తుంది కాబట్టి మా మార్గంలో మేము వెళ్తున్నాం అని చెప్పడానికి ఏదో చేశారు, అది బాగానే ఉంది. ఆ సమయంలో అడిగారు రాజధాని గురించిన ప్రశ్న వస్తే, అమరావతి రాజధాని ఎప్పటి నుంచో ఉంది, ఈ విషయంలో సందేహాలు లేవు అన్నారు. నిజానికి సందేహాలు లేవు, కలిగించిన వాళ్ళల్లో కేంద్రం కూడా ఒకటి ఉంది. అలాగే వాళ్ళు హైకోర్టులో కూడా రాజధాని అనేది రాష్ట్రం నిర్ణయించుకుంటుంది, మాకేం సంబంధం లేదని కేంద్రం అధికారికంగా అఫిడవిట్ ఇచ్చింది. రాజధానిని మారుస్తున్నట్టుగా మాకు వర్తమానం వచ్చిందని కూడా ఒక దశలో వాళ్ళు పార్లమెంట్లో చెప్పారు. ఈ అన్ని దశల్లో ఎప్పుడు కూడా కేంద్రం, ప్రధాని మోదీ కానీ లేకపోతే ఇతర మంత్రులు కానీ, లేదు అమరావతి మేము దీనికి ఒప్పుకోవడం లేదని వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు. అక్కడ చెప్పలేదు, కోర్టులో కూడా చెప్పలేదు. వాళ్ళు ఏదో మార్చుకుంటున్నారు, మాకేం సంబంధం లేదని. అంటే అక్కడేమో ఒక విధంగా వాదించి అఫిడవిట్ ఒక విధంగా వేసి, ఆ నాయకులు మటుకు మేము అమరావతి కట్టుబడి ఉన్నాం, అమరావతి కట్టుబడి ఉంటున్నామని చెప్తుంటారు. అదే నిన్న రాజ్నాథ్ సింగ్ కూడా చేశారు. చేసిన వెంటనే రాజ్నాథ్ సింగ్ స్పష్టీకరణ, అదంత స్పష్టీకరణ చాలా కాలంగానే ఉంది, కానీ దానికి సంబంధించిన ఆచరణ అమలు జరగడమే లేదు. అందుకని నాకు సంబంధించినంత వరకు రాజ్నాథ్ సింగ్ రాజధాని మీద చేసిన వ్యాఖ్యలకు ఏమాత్రం ప్రాధాన్యత ఏమీ లేదు. కేవలం బీజేపీని రేపు ఎన్నికల్లో అడుగుతారు కాబట్టి ఓటర్లు, వాళ్ళకు చెప్పడం కోసం ఉద్దేశించిన కంటి తుడుపు మాటలు అవి. ఇంకా రెండోది కేసు. రాజధాని రైతులకు ప్రభుత్వానికి మధ్యలో చాలా కేసులు నడుస్తున్నాయి. అదే R5 జోన్ కావచ్చు, లేదా స్థలాలు కావచ్చు, కేటాయింపులు, అసలు రాజ్యాంగబద్ధంగా చెల్లుతుందా లేదా, ఇట్లాంటివి అనేక కేసులకును ఇప్పుడు నిన్న వచ్చిన తీర్పుకు నిజానికి అంత బేసిక్ కేసు కాదు, ఇది అంత మౌలికమైన కేసు కాదు. ఇప్పుడు హైకోర్టులో వచ్చిన తీర్పు దీనికి నిజానికి ప్రధాన రాజధాని సమస్యకి ఏం సంబంధం లేదు వాస్తవంగా. ఈ గత ప్రభుత్వము లేకపోతే ఈ ప్రభుత్వము వాళ్ళు ప్లాట్లు ఇచ్చిన వాళ్ళకు, అంటే భూ సమీకరణలో భూమి ఇచ్చిన వాళ్ళకు ప్లాట్లు ఇవ్వాలి, వాళ్ళ నివాస ప్లాట్లు, కమర్షియల్ ప్లాట్లు, రకరకాల ఇవి నిబంధనలు ఉన్నాయి దాంట్లో. ఆ ప్రకారం గతంలో CRDA, క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ భూములు ప్లాట్లు ఇచ్చింది కొంతమందికి. CRDA వాటిని రద్దు చేసింది ఇటీవల. రద్దు చేశారు, రద్దు చేయడం తప్పు, రద్దు చేసే ముందు మాకు నోటీస్ ఇవ్వలేదు అని రైతులు కేసేశారు చాలామంది. దాని మీద అప్పటి నుంచి విచారణ జరుగుతుంది. జస్టిస్ న్యాపతి విజయ్, ఇంకొక న్యాయమూర్తి, వాళ్ళతో కూడిన ధర్మాసనం నిన్న తీర్పు ఇచ్చింది. ఆ తీర్పులో ఏమంటే, ముందు నోటీస్ ఇవ్వకుండా, వాళ్ళ సమాధానం తెలుసుకోకుండా, వాళ్ళ అభిప్రాయం తెలుసుకోకుండా రద్దు చేయడం సరికాదని వాళ్ళు చెప్పారు. అది ఎలాగో జరుగుతుంది. ఎందుకంటే నిజానికి దీనివల్ల
ఇతర బేసిక్గా వాళ్ళు ఏం కామెంట్స్ చేయలేదు. ఒకటే ముందు మీరు నోటీస్ ఇచ్చి ఉండాలి, ఇచ్చి వాళ్ళు చెప్పిన దాన్ని చెప్పాలి. రెండోది వాళ్ళు చెప్పే అభ్యంతరాలు కనుక సహేతుకమైతే అవి పరిశీలించి ఇంకేదైనా చేయాలి. ఆ వ్యవధి ఇక్కడ తీసుకోలేదు అని చెప్పి ఆ కామెంట్స్ చేస్తూ ఈ రద్దు చెల్లదు అని వాళ్ళు చెప్పారు న్యాయమూర్తులు. చెప్తూ ఈసారి నోటీస్ ఇవ్వండి, నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళ అభ్యంతరాలు చెప్పడానికి మీరు మళ్ళీ సమాధానం ఇచ్చడానికి దీనికి 3 వారాలు ఎంతో వ్యవధి నిర్ణయించి ఆ తర్వాత నిర్ణయం చేయండి అని చెప్పారు. ఇంకా మూడో విషయం, ఈ ప్లాట్లు ఇంకో చోట కేటాయించవచ్చు మీరు, దానికి మా తీర్పు మీకేం ఆటంకం లేదు, కానీ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఇది జరగాల్సి ఉంటుంది, ఏకపక్షంగా చేయకూడదు అన్నది వాళ్ళు ప్రధానంగా చెప్పింది. అయితే ప్రభుత్వం తరఫున ఒక వాదన చేసింది ఏమంటే ల్యాండ్ పూలింగ్లో అంటే భూ సమీకరణలో భూములు ఇచ్చిన వాళ్లకు ఆ భూ సమీకరణ కింద తీసుకున్న భూమిలోనే ప్లాట్లు ఇవ్వాలి. అలా కాకుండా ప్రభుత్వం వేరే భూసేకరణ చేసిన భూమి ఎక్కడుందో దాంట్లో ప్లాట్లు ఇచ్చారు, అందువల్ల మేము రద్దు చేయాల్సి వచ్చింది. ఓకే. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి చెప్పారు. అటువైపునేమో వాళ్ళ పిటిషనర్ల తరఫున సీనియర్ అడ్వకేట్ అయిన ఆదినారాయణ ఇంకా కొంతమంది వాదించారు. కాబట్టి ఇప్పుడు బహుశా మళ్ళీ మొదటికి వస్తుంది, మళ్ళీ వీళ్ళు వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఆ తర్వాత వాళ్ళ సమాధానాలు తెలుసుకొని వీళ్ళ వివరణ ఇచ్చి ఆ తర్వాత చేస్తే చేయొచ్చు. కాబట్టి ప్లాట్ల కేటాయింపు గురించి కానీ లేకపోతే సిఆర్డిఏకు పిటిషనర్లకు మధ్యలో ఉండే సంబంధాల గురించి కానీ ఇదేమీ మౌలికమైన మార్పు ఏమీ తీసుకురాదు. కానీ ఇచ్చిన వాటిని సిఆర్డిఏ తనకు తానుగానే రద్దు చేయకూడదు అన్న ఒక అంశాన్ని మటుకు ఇక్కడ న్యాయస్థానం చెప్తూ ఉంది. కాకపోతే దీనివల్ల ఒక తేడా మటుకు వస్తుంది. అదేంటంటే 5 వారాలు ఎంతో సమయం అంటున్నారు కాబట్టి అసలు ఎన్నికల తరుణం కాబట్టి ఈ లోపల సిఆర్డిఏ లేదా ప్రభుత్వము తాము ఇంకేదో తీవ్రమైన చర్యలు తీసుకునే అవకాశం ఉండదు ఈ ప్రాసెస్ అంతా చేయటం కోసం. అప్పుడు ఈ ప్లాట్ల రద్దు చేసినప్పుడు కొంత ఇదేదో రాజకీయంగా దీనికోసం చేశారు, రాజకీయ ఆగ్రహంతో చేశారు, ఇట్లాంటివి వచ్చాయి. అదేం కాదు, అవి మేము అనుకున్న ప్రకారం నిబంధనల కంటే మించి ఈ భూమిలో కాకుండా వేరే భూమిలో ఇచ్చారు కాబట్టి రద్దు చేశారని వీళ్ళు సమర్థించుకుంటున్నారు. బహుశా ఒక విధంగా దీన్ని సాంకేతికమైన సమస్య అని అనుకోవచ్చు. ఇప్పుడు అమరావతిలో రాజధాని కొనసాగినా కొనసాగకపోయినా కొనసాగుతుంది అనుకుందాం, ఆసిద్దాం కొనసాగాలని. దానికి సిఆర్డిఏ ఇప్పటికే రైతుల దగ్గర భూమి తీసుకున్న విషయానికి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పటికే ఆ డీల్ జరిగిపోయింది, రైతులు భూములు ఇచ్చేశారు, వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళకి ఇవ్వాల్సిన ప్లాట్లు అక్కడ వేయాల్సిన ఇన్ఫ్రా ఇదంతా. దీనికి సంబంధించి హైకోర్టు గతంలో 3 నెలల వ్యవధిలో ఇవన్నీ మీరు చేయాలి అని ఒక టైం టేబుల్ లేకపోతే ఒక గడువు పెట్టింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే మీరేమైనా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లా ఎన్ని రోజుల్లో కట్టాలో ఎలాగో మీరు ఎలా చెప్తారు అని 6 నెలల్లో పూర్తి చేయాలి అన్న నిబంధన తీర్పులో అంశాన్ని సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. స్టే కాదు కానీ పక్కన పెట్టేసింది. అసలు మొత్తంగానే స్టే ఇవ్వండి అంటే ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు అమరావతి కేసు తర్వాత సుప్రీంకోర్టు ముందే ఉంది. సో దాంట్లో ప్రభుత్వం చేసిన చట్టం చెల్లుబాటు, రెండవది రాజ్యాంగపరంగా ఒకసారి ఎంపిక అయిన తర్వాత దాన్ని మళ్ళీ పునఃసమీక్షించే అధికారం రాష్ట్ర శాసనసభకు ఉందా లేదా, మూడవది కేంద్రం సహాయంతో ఇదంతా చేయాలి అన్నప్పుడు పార్లమెంటు మాత్రమే ఈ విషయాన్ని నిర్ణయించాలి కానీ శాసనసభకు దాన్ని స్పృశించే అధికారం లేదని పిటిషనర్లు చేసిన వాదన చెల్లుతుందా లేదా. నాలుగోది రాజ్యాంగంలో 3వ అధికరణం కేంద్రం పార్లమెంటు రాష్ట్రాలను ఏర్పాటు చేస్తుంది అని ఉంది. ఇంకా అంతకుమించి రాజధాని గురించి ఏం లేదు రాజ్యాంగంలో. సో రాష్ట్రాలను ఏర్పాటు చేయటం మాత్రమే, రాష్ట్రాలు రాజధానులను అవే ఏర్పాటు చేసుకుంటాయి అన్నది దాంట్లో అంతరార్థం, అంతర్గర్భితంగా ఉన్న అది ఆటోమేటిక్గా అర్థం, ఇన్నర్ మీనింగ్ అదా అనే ఇట్లాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి. బహుశా ఇప్పుడు సుప్రీంకోర్టు దీన్ని ఒక రాజ్యాంగ సమస్యగానే చేయొచ్చు, చేసి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ దీన్ని సమీక్షించవచ్చా. అయితే రాష్ట్రాలే చేయొచ్చు అని ఒప్పుకుంటే ఇన్ ప్రిన్సిపల్ సూత్రప్రాయంగా ఎన్నిసార్లు అయినా చేయొచ్చా. ఓకే సార్. మళ్ళీ ప్రశ్న నుంచి ప్రశ్న వస్తుంది కదా. అవును సార్.
సో ఎక్కడో చోట దీనికి ఒక పరిమితి అంటూ ఉంటుంది కదా అని ఇలాంటి ప్రశ్నలు. సో వీటన్నిటి కోసం మనం సుప్రీంకోర్టు తీర్పు కోసము నిరీక్షించాలి. రెండోది ప్రజలు ఏం తీర్పిస్తారు రేపు ఎన్నికల్లో, వాళ్ళు ఎటువైపు మొగ్గుతారు లేదా ఎటువైపు చూస్తారు అన్నది కూడా మనం చూడాలి. రాజ్యాంగ స్పష్టత కూడా రావాలి. సో ఈ లోపల ఇళ్ల స్థలాలకు సంబంధించి కానీ వేరే 2 చోట్ల పెట్టుకోవచ్చా లేదా, లేకపోతే కార్యాలయాలు కొన్ని మార్చుకోవచ్చా లేదా, ఇట్లాంటి అనేక ఉప ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. వీటన్నిటికీ సమాధానాలు మనం ఏప్రిల్ తర్వాతకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. కాబట్టి ఎన్నికల్లోపు ఇదేమీ తేలే అవకాశం ఏమీ లేదు. అలాగే రాజ్నాథ్ సింగ్ చెప్పే వాటికి ఏం పెద్ద విలువ లేదు. ఎందుకంటే జరగాల్సినవన్నీ జరిగిపోయినాయి ఇప్పటికే, అన్నీ ప్రతిష్టంభనలో ఉన్నాయి. దీన్ని తొలగించడానికి కేంద్రం ఎలాంటి చొరవ తీసుకోలేదు. ఏ దశలో పిలిచి మాట్లాడలేదు, ఏ దశలో నిధులు కేటాయించలేదు. ఉదాహరణకు జగన్ కూడా ముఖ్యమంత్రి అయ్యాక కూడా 3 రాజధానులు ఇది అన్న తర్వాత కూడా అనేక సార్లు కేంద్రాన్ని సహాయం అడిగారు, కానీ ఇవి ఇచ్చిందేం లేదు. అందుకనే మొత్తం మీద చెప్పాలంటే అమరావతి సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉందని చెప్పాలి. సార్, రాష్ట్ర నాయకత్వంతో కూడా చెప్పిస్తూనే ఉన్నారు కదా సార్, అమరావతి రాజధానిగానే కేంద్రం కూడా కట్టుబడి ఉంది, బీజేపీ కట్టుబడి ఉందని వాళ్ళు చెప్తున్నారు. నిన్న రాజ్నాథ్ సింగ్ గారు కూడా వచ్చి అదే చెప్పారు. బీజేపీ కట్టుబడి ఉండటం వేరు, కేంద్రం కట్టుబడి ఉండటం వేరు. సార్, కేంద్రం కట్టుబడి ఉండేటైతే రాజ్యాంగ పరంగా తను చేయాల్సిన పనులు చేయాలి. పోనీ రాజ్యాంగంలో పార్లమెంట్ అది లేదు అంటే అప్పుడు రాజకీయంగా బీజేపీ వైసీపీతో ముఖ్యమంత్రి జగన్తో తనకున్న సంబంధాలను ఉపయోగించుకొని దాన్ని ఈ విధంగానే పరిష్కారం చేయాలి. ఇంతవరకు అటువంటి సూచనలు కానీ అటువంటి కార్యాచరణ కానీ కేంద్రం నుంచి ఏమీ లేదు. అసలు అన్నింటినీ మించి అమరావతికి అవసరమైన నిధులు కనుక కేటాయించి ఉంటే చంద్రబాబు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా వాళ్ళు డబ్బులు ఇచ్చుంటే లక్షణంగా కట్టి ఉండేవాళ్ళు. చంద్రబాబు ఆలస్యం చేశాడు, వీళ్ళు ఇప్పుడు 2 లక్షల కోట్లు కావాలి, 1.5 కోట్లు కావాలి అంటుంటారు వీళ్ళు. కాబట్టి ఇది చాలా వరకు అమరావతి సంక్షోభంలో సగం పాత్ర రాష్ట్రానికి అయితే సగం పాత్ర కేంద్రానిది. మొత్తం కూడా తన చేతుల్లోకి తీసుకోగలిగిన అవకాశం కేంద్రానికి ఉండింది, ఎందుకంటే విభజన చట్టంలో ఒక రెఫరెన్స్ ఉంది కాబట్టి. కానీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే రాష్ట్రం మీద తోసి తమ బాధ్యతలు దులుపుకున్నారు. సార్, ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇదే రాజధానిగా ఉంటుందని చిన్న ఒక మాట చెప్పేసి వెళ్ళిపోతే ఇప్పటివరకు రావాల్సిన నిధులు కానీ చేయాల్సిన పనులు కానీ ఏ విషయాల్లో స్పష్టత ఇవ్వకుండా ఈ ఒక్కటి రాజధానిగా ఇదే ఉంటుంది. విలువ లేదండి, దాన్ని ఎవరు సీరియస్గా తీసుకోరు. పొత్తుందా లేదా దాని గురించి మాట్లాడే వాళ్ళే కానీ రాజ్నాథ్ సింగ్ రాజధాని గురించి చెప్పిన దాన్ని ఎవరు లేదు. రెండవది బీజేపీ వ్యవస్థలో ఆ 3 త్రిమూర్తులు అమిత్ షా, నరేంద్ర మోదీ, జేపీ నడ్డా తప్ప రాజ్నాథ్ సింగ్కు ఆ విధమైన నిర్ణయాత్మకమైన పాత్ర, డెసిసివ్ రోల్ కూడా అక్కడ ఏం లేదు. సో అదొక తతంగం, ఒక ప్రహసనం అంతే. సార్, ఇక ముందు ఎవరైనా నేతలు బీజేపీకి సంబంధించి కేంద్రం నుంచి వచ్చిన నేతలు ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సందర్భంగా వస్తుంటారు కాబట్టి బీజేపీ మీద ఆల్రెడీ ఆంధ్ర ప్రజలు రాష్ట్రం విషయంలో చాలా కోపంగా ఉన్నారు. కనీసం ఏదన్నా మాట్లాడే అవకాశాలు వాళ్ళు ఏమైనా హామీలు కానీ మాట్లాడగానే ఉంటుందంటారా సార్? సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు వస్తాయి. హామీలు అంటే ప్రత్యేక హోదాలు అంటే వాళ్ళు ఏం చెప్పరు. అమరావతి గురించి మటుకు వాళ్ళందరూ ఇదే రికార్డ్ వేస్తూ ఉంటారు. దానికి ఏం విలువ ఉండదు. రాజ్నాథ్ సింగ్ లాంటి సీనియర్ నాయకుడు చెప్పిన దానికే విలువ లేదంటుంటే ఇంకా చోటా మోటా నాయకులు, మంత్రులు చెప్పేదానికి ఏం విలువ ఉంటుంది? ఏముండదు. మొక్కుబడిగా వాళ్ళు అలా చెప్తుంటారు అంతే. ఆంధ్ర కొరిగేది ఏం లేదంటారు వాళ్ళు. సందేహం ఏముంది, ఏం చెప్పట్లేదు కదా వాళ్ళేమి. సార్, యా, థ్యాంక్ యూ సార్.